Okay, let's go. హైదరాబాద్లో నవరాత్రి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, కలర్స్, డివోషన్. మరి డే 3కి స్పెషల్గా అజాంబాద్, రామ్నగర్, పార్సీగుట్టలో ఉన్న ఐడల్స్ నేను చూశాను. ఒక్క సైడ్ క్రియేటివిటీ, ఇంకో సైడ్ డివైనిటీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఈ బ్యూటీని చూపించబోతున్నాను ఈ వీడియోలో. మొదటగా మనం మాట్లాడుకున్నట్టయితే పార్సీగుట్టలో ఉన్న ఈ జంగిల్ థీమ్ ఐడియల్ అయితే చాలా బాగా నాకైతే నచ్చింది. అక్కడికి జంగిల్ థీమ్ స్టైల్లో ఐడియల్ మాత్రం ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. చుట్టూ గ్రీనరీ, యానిమల్స్ బ్యాక్ డ్రాప్తో జంగిల్లో ఉన్నట్టుగా సెటప్ అయితే బాగా చేశారు. ఫుల్ క్రౌడ్తో భజనలు అంతా చూడడానికి ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కలిగింది. ఒక పక్క దుర్గామాత, మరో పక్క నేచర్ని బ్లెండ్ చేసిన ఈ యూనిక్ కాన్సెప్ట్ అయితే ఈ ఇయర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. మీరు కూడా ఇటు సైడ్ వెళ్ళినట్టయితే ఈ ఐడియల్ని తప్పకుండా మిస్ అవ్వద్దు. అలానే రామ్నగర్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ అని చెప్పుకోవాలి. రామ్నగర్ ఏరియా మొత్తం లైటింగ్స్తో హైలైట్గా ఉంది. రామ్నగర్లో ఉన్న విగ్రహాలన్నీ చూడాలంటే అట్లీస్ట్ 2-3 అవర్స్ పడుతుంది. ఎందుకంటే వీధి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విగ్రహాలే. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. మరి లైటింగ్స్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. రామ్నగర్ దుర్గామాత ఉత్సవాలంటే ప్రతి ఇయర్ హైలైట్ అని చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ విగ్రహాలను మీరు చూడాలంటే మన ఛానల్లో ఉన్న దుర్గామాత ఉత్సవ్ ప్లేలిస్ట్ ని ఖచ్చితంగా వాచ్ చేయండి. రామ్నగర్, హైదరాబాద్లో ఉన్న వెరైటీ అండ్ బిగ్గెస్ట్ దుర్గామాత విగ్రహాలు లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్లో మీకు కనిపిస్తాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్లేలిస్ట్ని కంప్లీట్గా చూడండి. మీకైతే చాలా వెరైటీ అండ్ యూనిక్ విగ్రహాలు అయితే కనిపిస్తాయి. మన గణేష్ ఉత్సవ్ ప్లేలిస్ట్లో కూడా మీరు జ్యోతిర్లింగాలు, వాటి యొక్క గొప్పదనం గురించి చాలా మండపాలు అయితే మనకి సాక్ష్యాలుగా ఉన్నాయి. రామ్నగర్లో ఉన్న ఈ మండపం అయితే దేవీ నవరాత్రి యొక్క గొప్పతనాన్ని చాటుతూ దేవి యొక్క వివిధ రూపాలని ఈ మండపంలో అరేంజ్ చేశారు. చుట్టూ ఫ్లెక్సీలతో చాలా చూడముచ్చటగా ఉంది ఈ ఎంట్రన్స్ అయితే. లోపలికి వెళ్ళిన తర్వాత దేవి యొక్క డిఫరెంట్ రూపాలు, అదేనండి వివిధ రాష్ట్రాల్లో ఉన్న రూపాలన్నిటినీ ఒకే దగ్గర రిప్లికా చేసి చూపించారు. ఒక్కసారి మీరు కూడా అబ్జర్వ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి సెటప్ మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే డెఫినెట్గా ఒక కామెంట్ చేయండి. లేదా మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే డెఫినెట్గా మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే రామ్నగర్ ఏరియాకి రావాల్సిందే. అందుకే మీరు ప్రతి ఇయర్ దుర్గా ఉత్సవాలైనా అలానే గణేష్ చతుర్థి టైంలో అయినా రామ్నగర్ ఏరియాని మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ యూనిక్నెస్, అలానే చాలా మండపాలు దగ్గరలోనే చూడొచ్చు. నేనైతే ఇవన్నీ జస్ట్ 3 అవర్స్లో కంప్లీట్ చేసేసాను. బట్ మీరు మాత్రం వీకెండ్ వెళ్ళినట్టయితే కొంచెం రష్గా ఉంటుంది. పక్కా ప్లాన్ చేసుకొని ఎర్లీగా వెళ్ళినట్టయితే 3-4 అవర్స్లో వీటన్నిటిని ఒకే చోట చూడొచ్చు. కొన్ని విగ్రహాలు అయితే బై వాక్ కూడా మీరు వెళ్ళి హ్యాపీగా చూసి రావచ్చు. ఎందుకంటే అన్ని నియర్ బై ప్లేసెస్లోనే ఉన్నాయి. బట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీకెండ్ని పక్కా ప్లాన్ చేసుకోండి. అలానే రామ్నగర్లో లాస్ట్ ఇయర్ కూడా ఈ మండపం అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఇక్కడ వినాయకుడు అయితే తబలా వాయిస్తున్నట్టు ఉన్న ఈ మండపం ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. ఈ ఇయర్ అయితే వినాయకుడు అయితే డైరెక్ట్గా స్టాండ్ అయ్యి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుంది. చూడడానికి అయితే చాలా యూనిక్గా అండ్ వెరైటీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ మండపం మాత్రం ఎవ్రీ ఇయర్ కొంచెం స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసే డెకరేషన్, థీమ్ కాన్సెప్ట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఇక్కడ వినాయకుడు శివుని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్న ఈ విగ్రహం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చూసేటప్పుడు సింపుల్ సెటప్ అయినా కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. మీరేమంటారు? అలానే ఇక్కడ దేవి రూపాన్ని కూడా ఫుల్గా లైట్లతో అరేంజ్ చేశారు. ఈ కాన్సెప్ట్ కూడా కొంచెం యూనిక్గా ఉంది. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవని అంటారు కదా, అలా అనిపించింది నాకైతే. దగ్గర నుంచి చూశాను ఏం సెటప్ చేశారు, ఎలా అరేంజ్ చేశారని. మొత్తం చిన్న LED లైట్లతో చాలా నిండుగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఇలానే ఈ వీడియోలో మరికొన్ని రామ్నగర్ విగ్రహాలని మీరు చూడబోతున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అని చెప్పుకోవాలి.
కొన్ని టెంపుల్ థీమ్తో, కొన్ని సింపుల్గా ఉన్న విగ్రహాలు కూడా వాళ్ళు చేసే విశిష్ట పూజల వల్ల స్పెషల్గా అనిపించింది నాకైతే. టెంపుల్లో ఉన్న ఒక విగ్రహం అయితే చాలా బాగుంది, నాకు అది బాగా నచ్చింది. ఆ విగ్రహాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి విగ్రహాలన్నీ ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుందో కదా. అదే రామ్నగర్ ఏరియా. అలానే ఈ వీడియోలో అజాంబాద్ దుర్గామాత ఐడియల్స్, అలానే పార్సీగుట్టలో ఉన్న దుర్గా ఐడియల్స్ అయితే మీరు చూడబోతున్నారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకే దుర్గామాత ఐడియల్ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఇది హైదరాబాద్ నవరాత్రి డే 3 దర్శనం. అజాంబాద్లో గ్రాండియర్, పార్సీగుట్టలో జంగిల్ థీమ్, రామ్నగర్లో ఉన్న డిఫరెంట్ అవతార్ లైటింగ్ సెటప్ అయితే డెఫినెట్గా మిస్ అవ్వకూడదు. మీరు చూసిన ఐడియల్స్లో ఏ ఐడియల్ మీకు బాగా నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.